హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కంటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే ఫస్ట్ టైం నేను డైలీ వ్లాగ్ చేయడం. ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్. ఇగో నేనైతే పొద్దున్నే 6 అవుతుంది, 6కి లేచాను. ఇక వీడియో తీద్దామనేసి ట్రై చేస్తున్నా. ప్లీజ్ ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఫస్ట్ టైం మరి చేయడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవారు మా ఛానల్ని. ఓకేనా? ఈరోజు అయితే ఇక అన్నం అయితే వండాను. ఇప్పుడు పప్పుచారు చేసిన, నేను అన్నము పప్పుచారు చేసిన. ఇంకా పనులు చాలా ఉన్నాయి చేసేటి, ఇక పనులన్నీ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అన్నం అయితే అయ్యింది ఫ్రెండ్స్. అన్నం వండాను నేను, చూడండి అన్నం వండాను. ఇగో పప్పుచారు అయితే చేసిన. ఈరోజు పప్పుచారే మాది. టిఫిన్స్ ఏం చేయడం లేదండి, అందుకోసమే డైలీ అన్నం కూర పొద్దున్నే వండేస్తున్నా. ఇక లేట్ అయిపోతుందని టిఫిన్స్ బంద్ చేసినాం. చాలా రోజులు అవుతుంది, ఎప్పుడన్నా ఒకసారి చేస్తున్నాం, కానీ రోజు అయితే చేయడం లేదు. ఈ అన్నం కూర అయితే ఉండే, ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చెయ్యాలి. ఇక మా అమ్మగాడు అయితే చూడండి, ఇక మా అమ్మగాడు అయితే బిస్కెట్ పాలు తాగనంటాను. చూడకు, పాపకు తాపిస్తాను, తను తాగుతుందట. ఫస్ట్ పాపకు తాపియన్నట. తాగమంటే అల్లరి చేస్తుంది. నేను తాపిస్తా అంటే వద్దంటుంది నన్ను కూడా. ఇవాళ డాడే తాగిపోయినట. ఫస్ట్ టైం మా హస్బెండ్ వీడియోలోకి రావడం, డైలీ బ్లాగ్స్ ఇస్తున్నా కదా, అందుకోసమనే చాలామంది అడుగుతారు చూపియండి చూపియండి అని. అందుకోసమనే చూడండి. హాయ్ చెప్పు సార్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పరాము. నయ్యా అయ్యో చెప్పరా ఒక్కసారి, ఒకటేసారి. హాయ్ ఫ్రెండ్స్ అంటావుగాను అంటలేదు. ఓకేనా? ఇంకా ఇక బిస్కెట్ పాలు తాగినాక మీరు స్నానం చేపించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇల్లు అయితే తుడుస్తున్నాయి. ఇక అన్ని పనులు అయిపోయినాయి, ఒక ఇల్లు తుడవాలి. ఇక మా అమ్మగారు కూడా బిస్కెట్ పాలు తాగింది. ఇక ఇల్లు ఒకటి తుడిచేస్తే పని అయిపోతుంది. ఇక స్నానం చేపించాలి తనకి. అందుకోసమనే తను ఇక వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఇల్లు అయితే మొత్తం తుడిచేస్తాను నేను. లేకుంటే కిందికి వచ్చి అంత ఆటలు ఆడుతుంది, నీళ్ళు అంటే ఇష్టం, అందుకోసమే ఆడుతుంది అనేసి ఇగో తను ఉన్నప్పుడే నేనైతే ఇల్లు అయితే మొత్తం తుడిచేస్తున్నా. రూమ్ పెద్దది ఏం కాదు, చిన్నదే, కాబట్టి తొందరనే అయిపోతుంది. చాలా టైం కూడా ఏం పట్టదు. పొద్దున్నే అన్నీ చేసేస్తాను, ఇక లేట్ ఏం చేయను. 9 వరకల్లా అయిపోతాయి పనులన్నీ. నేను అందుకే తొందరనే తుడిచేస్తాను. ఇవాళ వాతావరణం వర్షం పడ్డది రాత్రి, అందుకోసమనే ఇక వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. పొద్దున్నే చేసేసుకుంటాను. ఓకేనా? ఇల్లు తుడవడం అయితే అయిపోయింది. 2 డేస్కి అయితే ఒకసారి వస్తాయి మాకు నీళ్ళు. ఇగో నీళ్ళు పడుతున్నా, నల్ల వస్తుంది. 2 డేస్కి ఒకసారి ఒక 2 క్యాన్లు పట్టి పెట్టుకుంటాం మేము. 2 క్యాన్లు అయితే సరిపోతాయి. డే బై డే వస్తాయి నీళ్ళు. తాగే వాటరు, కడుక్కునే వాటర్ రోజు వస్తాయి, కానీ తాగే వాటర్ అయితే డే బై డే వస్తాయి. ఇవాళ వచ్చినాయంటే రేపు రావు, మళ్ళీ ఎల్లుండి వస్తాయి. ఇక 2 రోజులకు ఒక 2 క్యాన్లు అయితే పట్టుకుంటాం, సరిపోతాయి. ఓకేనా? వాటర్ అయితే పడుతున్నాం. అండి తాగే వాటర్ నల్ల అయితే క్యాను 2 ఉన్నాయి నల్లలు. ఇక చిన్న ఉంది, పైకే వస్తాయి. 3వ ఫ్లోర్ ఉన్నాము. ఇక డే బై డే అయితే వస్తాయి వాటరు. ఇక డైలీ అయితే 2 క్యాన్లు అయితే ఇట్లా పట్టుకుంటాం. ఈ నల్ల తాగే వాటర్ నల్ల ఇదైతే. ఇంకోటి వచ్చేసి అది వాడుకునేది, ఎప్పటికి వస్తాయి వాటర్, ఇదైతే తాగేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక స్నానం అయితే అయిపోయింది, అన్ని పనులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా బట్టలు విండేసినా కానీ ఇంకా ఎండేయలే, ఆడనే ఉన్నాయి. ఇక బట్టలు అయితే ఇన్నే ఉన్నాయి, బట్టలు ఎండేయాలి. ఇంకా టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. ఇంకా అన్నం తినలేదు, అన్నం తినాలి. అన్నం ఒకటి తినాలి. అన్నం తినేసి ఇప్పుడే విండేసిన, నీళ్ళు ఆపుతున్నాయి బట్టలు, తర్వాత ఎండేస్తే అన్నం తిన్నాక. అన్నం అయితే తింటున్నాం. అన్నం వేసిన మా అమ్మకు పొద్దుగాల 8కి అయితే తాపిసిన పాలు బిస్కెట్. ఇగో మళ్ళీ ఇప్పుడే అన్నం తినిపిస్తున్నా. చూడండి, పప్పుచారు కదా, ఏలు పెట్టి ఎట్లుందో టేస్ట్ చూస్తూ ఉంది మా అమ్మ అయితే. ఎట్లుందిరా? సూపరా? ఎట్లుందమ్ము? సూపరా? అబ్బో సూపర్ ఉందంటుంది తనైతే. ఇక తినబెట్టాలి. పొద్దున 8కి తాపించింది వాళ్ళ డాడీ, ఇంకా అన్నం తినలే.
ఇప్పుడు 10 అవుతుంది కదా, ఇక తనకు తినబెట్టినాక నేను తినాలి. బట్టలు అయితే బయట ఎండేసిన, ఈ అన్నం తిన్నా బట్టలు ఎండేసిన బయట. ఇగో ఎవరి రూమ్ ముందు వాళ్ళే ఎండేసుకోవాలి ఇట్లా. ఇగో మాదైతే ఇక్కడి వరకు ఎండేసిన ఇట్లా. ఇక మా అమ్మతల్లి అయితే కుర్కుర తింటుంది. అమ్ము హాయ్ చెప్పరా, గిట్టు హాయ్ చెప్పు. కుర్కుర కానట్టే ఏడుస్తుందని కుర్చీ వేసి కూర్చోబెట్టిన, లేకుండా కింద ఉంటే ఇటు అటు ఒకటే ఉరుకుతుంది. ఎండనేమో బాగా కొడుతుంది. నిన్ననేమో మస్తు వర్షం కొట్టింది, ఇవాళనేమో ఎండ కొడుతుంది. ఇవాళ కూడా పొద్దుగాల వాన వస్తుందేమో అనుకున్నాం, కానీ రాలేదు. ఇగో వాటర్ క్యాన్ తెచ్చి అయితే ఫ్రిడ్జ్ డోర్ తీయకుండా ఈడ పెట్టిన. 2 క్యాన్లు అయితే నింపినాం, నల్లొచ్చింది కదా ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ చెప్పు మరి. ఎండలు కొట్టినాయి, మళ్ళీ వాన మొగులంతా వస్తుంది, అంత వాతావరణం చల్లగా అయింది. మళ్ళీ ఇవాళ నిన్నైతే మస్తు వర్షం కొట్టింది. ఇవాళ ఎండ వచ్చినట్టు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది. ఇప్పుడు 11 అవుతుంది, వర్షం పడుతుంది. ఇగో నేను ముంబై పోయిండు హస్బెండ్, ముంబై పోయితే ఇగో మామిడిపళ్ళు తెచ్చిండు. ఈ మామిడిపళ్ళు వచ్చేసి డజన్కు 500 రూపీస్ అట, డజన్కు. పక్కింటి వాళ్ళు మార్కెట్లో తెచ్చిర్రు, కిలోన్నరకు 100 రూపాయలట, 6 వచ్చినాయి. ఇవేమో డజన్కు, అవి ఇవి సేమ్ మ్యాంగోస్, 2 చూశాను, అది ఇది సేమ్ మ్యాంగో. 500 పెట్టి తెచ్చిండు. వీటినైతే డజన్ వచ్చినాయట. ఇగో ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇదే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం బ్లాగ్ ఇస్తున్నా, డైలీ బ్లాగ్స్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.